నా సమస్యలను చూసి ప్రతి ఒక్క కుక్క మురగడం కామన్. కానీ అదే కుక్కకు సమాధానం చెప్పుకుంటూ పోవడం కూడా కామన్ కాదు కదా. ఈరోజు పరిస్థితులు మారుతుండొచ్చు, మనుషులు మారుతుండొచ్చు, కానీ మరి కుక్కలు మాత్రం మారాయి. ఆ కుక్కలను పట్టించుకుంటా కూర్చుంటే మనం చీప్ కుక్కలం అయిపోతాం. మనకంటూ వాల్యూ ఉండదు. నువ్వు మారినా మారకపోయినా, పరిస్థితులు మారినా మారకపోయినా, నీ రేంజ్ అంటూ ఒకరోజు వస్తుంది, నీ టైం అంటూ ఒకరోజు వస్తుంది. ఆ టైం చూపించనీకే నువ్వు ప్రయత్నించాలి. కుక్కలన్నీ, నక్కలన్నీ, చుట్టాలన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అనుకుంటా కూర్చుంటే నువ్వు అన్నే ఉంటావు. పోరాడలేవు, ప్రయత్నించలేవు, కష్టపడలేవు. మానసికంగా, మెంటల్గా, ఫిజికల్గా అక్కడనే ఉంటావు. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు. నీకు నచ్చింది చేయాలా, ఆరామ్ ఉండాలా, హ్యాపీగా ఉండాలా, సంపాదించుకోవాలా. ఫ్యామిలీకి సంబంధించి అవసరాన్ని బట్టి సంపాదించుకోవాలి. అవసరమే కదా డబ్బు, మరి అన్నం పెట్టదు కదా డబ్బు. అలా అన్నీ చూస్తూ చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప ప్రతి ఒక్కరికి చూస్తూ భయపడి ఆగిపోవద్దు. వాళ్ళేం మనకి తిండి పెట్టరు, టికానాకి చూడరు. వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళకి మన గురించి చాలా అవసరం కదా. వాళ్ళు అలాగే చావనివ్వాలి, మనం ఇలాగే బ్రతకాలి.